వైకాపాల సీట్ల కోసం అసమ్మతి గళం పెరుగుతోంది. నిన్న లోటస్ బ్యాండ్ వద్ద ఉరవకొండకు చెందిన కార్యకర్తలు వివేకాను అడ్డుకోగా ఇవాళ బాపట్లకు చెందిన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. బాపట్ల టికెట్ కోనాకు బదులు చీరాల గోవర్ధన్ రెడ్డికి ఇవ్వాలని నినాదాలు చేశారు. చీరాల గోవర్ధన్ రెడ్డి వర్గీయులు నిన్న బాపట్లలోనూ ర్యాలీ నిర్వహించారు. రావాలి జగన్, పోవాలి కోన అంటూ ప్రదర్శన చేపట్టారు. బాపట్ల వైకాపాలో అసమ్మతి గళంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్యకృష్ణ అడిగి తెలుసుకుందాం. రమ్యకృష్ణ, బాపట్ల వైకాపా నేతల ఆందోళనకు కారణమేంటి? షాహిన్, అయితే బాపట్ల సీటుకు సంబంధించి గత 2 రోజులుగా కూడా వైసీపీ వద్ద ఆందోళన పరిస్థితి నెలకొంటుంది. ఈ రోజు ఉదయమే ఇక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలు ఉదయం ప్లకార్డ్ ని ప్రదర్శించడం జరిగింది. కోనాకి సీట్ ఇవ్వవద్దు అని చెప్పేసి కోన రఘుపతికి బదులుగా చీరాల గోవర్ధన్ రెడ్డికి టికెట్ కేటాయించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. ప్లకార్డులు ప్రదర్శించారు. అదేవిధంగా లోటస్ పాండ్లోని జగన్ ఇంటి వద్ద నినాదాలు కూడా చేయడం జరిగింది. రావాలి జగన్, పోవాలి కోన అంటూ. అయితే కోన సామాజిక వర్గానికి చెందినటువంటి వారి సీట్లు అంటే ఆ ఓట్లు కేవలం 2000 ఓట్లు మాత్రమే ఆ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి అయితే ఈ చీరాల గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే సామాజిక వర్గ పరంగా ఓట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇస్తే గెలుస్తారని చెప్పేసి, అదే విధంగా కోనాకు సంబంధించిన గతంలో చూస్తున్నట్లయితే ఆయన వైఎస్ చనిపోయిన సమయంలో కూడా ఆయన కొన్ని అంటే సానుభూతి బదులుగా అంటే బాధపడడానికి బదులుగా ఆయన సంతోషించారు అనే అలిగేషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు గతంలో కూడా ఆయన టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారని చెప్పేసి ఈసారి సీట్ ఇచ్చి ఒకవేళ గెలిచినట్లయితే తిరిగి ఆయన టీడీపీలోకి వెళ్లే ప్రమాదం ఉంది అని కూడా వాళ్ళంతా ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే చీరాల గోవర్ధన్ రెడ్డికి సీట్ ఇచ్చినట్లయితే కనుక ఆయన గెలుపు ఖాయమని చెప్పేసి, అదేవిధంగా పార్టీకి ఆయన ఎక్కువ కాలం అంటే విధేయుడుగా ఉంటాడు అని చెప్పేసి అంటే ఆయన తరపు వారంతా కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేసి చీరాల గోవర్ధన్ రెడ్డికి టికెట్ ఇచ్చి కోన సీట్ ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఆయన టికెట్ ఇవ్వకుండా ఆపాలి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ధన్యవాదాలు రమ్య.